నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. కేవలం ఒకే ఒక కామెంట్ చేయండి, భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ చేయండి. ఇది నాకు మా టీంకి కొండంత బలాన్ని ఇస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్లోకి రాకూడదు అన్నదే డీప్ స్టేట్ యొక్క ఆలోచన. డీప్ స్టేట్ అన్నప్పుడు ఒక అమెరికానో మిలిటరీ కాంటెక్స్టో ఇట్లా కాదండి. యావత్ ప్రపంచము దీనిని ఆపడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మనం మాటల్లో చెప్పలేం. ఎక్కడికి వెళ్తున్నారు? డిసెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 20 వరకు కూడా భారత్ హై అలర్ట్లో ఉంటుంది. ఎక్కడ ఎటువంటి సమస్యలైనా రావచ్చు, ఎటువంటి తీవ్రవాద దాడులైనా జరగవచ్చు. ఎందుకు? నెక్స్ట్ క్రిస్మస్ పండుగ కాబట్టి మీకు జన సంచారం అంటే సెలబ్రిటీస్, ఫెస్టివల్, షాపింగ్లు అనేవి ఎక్కువ. ఈ టైంలో జనాలు బయట ఎస్పెషల్లీ క్రిస్మస్ని కూడా సెలబ్రేట్ చేయకుండా ఉండాలి అంటే వీరు ఏదైనా చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో ఎస్పెషల్గా పుతిన్ భారత్ రావడం ఎంతవరకు సేఫ్? ఏ పత్రికైనా చూడండి, వెస్ట్రన్ మీడియా ఎస్పెషల్లీ చైనా, రష్యా కాంతమిత్రుడైన చైనా కూడా ఇప్పుడు పుటిన్ భారత్కు వెళ్ళడం ఎంత కరెక్ట్ అని అంటున్నారు, ఎంత సేఫ్ అని అంటున్నారు. ఏదైనా జరగవచ్చు. వాళ్ళకు కూడా ఏదైనా టోటల్ వరల్డ్ ఈయన భారత్కి రావడాన్ని ఎట్లా ఆపదాం అనే ఒకటే ఒక విషయం మీద మాట్లాడుతున్నారు. పుటిన్ రష్యా నుంచి భారత్కి ప్రయాణించి ఢిల్లీ దాకా రావాలి. మధ్యలో ఎయిర్ బేస్ ఉండదు. అలాంటిది భారత్ అర్జెంటుగా 3 నుంచి 4 నోటమ్స్ని విడివిడిగా చేసేశారు. మన చరిత్రలో నోటమ్స్ని ఇన్ని ఎయిర్వేస్గా ఎప్పుడు చేయలేదు. మీకు నవంబర్ 13th అన్నాము, లేదంటే డిసెంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎందుకు? మనం పాకిస్తాన్ అంటున్నాము, టర్కీ అంటున్నాము అంటే యూరోప్లో కూడా ఈ కుట్ర అనేది జరగవచ్చు. కాబట్టి మనం ఆల్రెడీ నోటమ్స్ విడుదల చేసాం. ఎందుకు? చాలా క్లియర్గా, చాలా సేఫ్గా భారత్లోకి రావాలి పుతిన్ అని. వచ్చిన తర్వాత ఒక బ్లాక్ బస్టర్ విజిట్, ఇది మామూలుగా తీసుకోవట్లేదు. చరిత్రలో ఏ దేశము ఇంకొక దేశంకి ఇట్లాంటి ఒక ఒప్పందాలు చేసుకోలేదు. కాబట్టి దీన్ని ఆపే తీరాలి అని డీప్ స్టేట్ చాలా క్లియర్గా అమెరికాకు, యూరోప్ దేశాలకు, టర్కీకు, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పుటిన్ యొక్క మూడుని చూసారనుకోండి, ఆల్రెడీ మేము యుద్ధం గెలిచేసాము, ఎందుకంటే అమెరికా నా తప్పుని ఎట్లా సెట్ చేయాలో, ట్రంప్ని ఎట్లా సెట్ చేయాలో నాకు తెలుసు అని ఆయన క్లియర్గా చేసేశారు. నేనైతే ట్రంప్నే కొనేశాడు అని వీడియో పెట్టాను. అట్లాంటప్పుడు మీకు 4 ఏళ్ల పాటు జరుగుతున్న యుద్ధము ఇది. సో ఇది ఇట్లా కొలిక్కి వచ్చేసింది, హ్యాపీగా భారత్కి నేను రావచ్చు అని అంటున్నారు. అంటే రష్యా వాళ్ళు బయటికి రావడం అంటే ఇది చాలా పెద్ద వ్యవహారం. మొన్న చైనా దాకా ఆయన రాగలిగాడు, అది సెక్యూరిటీ వ్యవహారము, అదంతా ఏదో కొంచెం జరిగింది అనుకోండి. ఇప్పుడు భారత్లో కూడా అదే పరిస్థితి. ఇది ఒక ఇష్టమైన ఈవెంట్. అలాంటిది ఇది మన చరిత్ర అనండి, రష్యా చరిత్ర అనండి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చాలా ఇక్కడ ఇద్దరికి కూడా, రష్యాకి భారత్కి ఎంత ముఖ్యమో భారత్కి కూడా రష్యా అంతే ముఖ్యం. అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా భారత్కి రావడం ట్రంప్కి అన్నది 100% కన్ఫర్మ్. అయితే మోదీ గారు స్వయంగా గ్యారంటీ తీసుకుంటున్నారు, నేనున్నాను, మీరు ధైర్యంగా రండి, ఒక్క నిమిషం కూడా మీరు మీ నుంచి దూరంగా ఉండను, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఇట్లాంటి గ్యారంటీ ఇచ్చి పుతిన్ రావడం అనేది అమెరికా వాళ్ళ కోపం రావచ్చు, ట్రంప్ గారు ఉడికిపోవచ్చు. కానీ జరిగేది ఏంటంటే ఇప్పుడు రష్యాలో ఒక టాప్ మోస్ట్ టెక్నాలజీ ఉందనుకోండి, ఫస్ట్ వాళ్ళు భారత్కే ఇవ్వాలని, భారత్కే ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారు. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ వాళ్ళే ఇచ్చారు మనకి. ఇప్పుడు ఎలా ఉందంటే సుఖోయ్ 57 గురించి మాట్లాడాం. సుఖాయ్ 75 ఇదొక చెక్మేట్ అండి. రియల్గా చెప్పాలంటే ఇదొక చెక్మేట్. ఈ ఒప్పందం రష్యా భారత్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకోండి. ఫస్ట్ అమెరికాలో ఉండే మిలిటరీ కాంప్లెక్స్ మీకు లాకిడ్ మార్టిన్ తట్టుకోలేరు. ఎంత F-35 మనల్ని కొనగలిగామని మనల్ని 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రపోజల్ ఎప్పుడో వచ్చింది ఫిబ్రవరి నెల. కానీ ఫిబ్రవరి నెల మోడీ గారు మీరు ట్రంప్ను కలిసినప్పుడు కూడా ఈ ప్రపోజల్, మా దగ్గర ఎందుకు మీరు F-35 కొనట్లేదు అని. F-35 యొక్క ఫలితాలను ప్రపంచానికే తెలుసు, దాని గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలుసు అని ట్రంప్ అడిగినప్పటికీ ఎన్నిసార్లు కూలిపోయిందో అందరికీ తెలుసు.
అట్లాంటి మన తేజస్ పై వాళ్ళు చేసిన బ్యాడ్ ప్రాపగాండాని గత 24 ఏళ్లలో రెండు సార్లు ఇలాంటి ప్రమాదం జరిగింది తేజస్ వ్యవహారంలో. అదే F-35 అన్నప్పుడు 30 సార్లు జరిగింది. మరి ఎందుకు తీసుకుంటామని మోడీ గారు అన్నారు. మీ వద్ద కొంటాం, కానీ మరి పర్ఫార్మెన్స్ ఏంటి? మీరు ఏంటి గ్యారంటీ? F-35 ఆపరేట్ చేయాలంటే లాకెట్ మార్టిన్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. అట్లాంటిది ఒక కండిషన్ పెట్టినప్పుడు అక్కడ కూడా మీరు కొన్న తర్వాత కూడా ఆ వారం ఆ యుద్ధ విమానం మీదెవరు? అమెరికా వారిదే. వాళ్ళు అక్కడ నుంచి మీకు కోడ్ ఇస్తేనే, ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీ విమానం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఒక కండిషన్స్ పెట్టి మీ బానిసనా మేమేమన్నా? మీ మిత్ర దేశాలు, మీ బానిసలు ఎంతోమంది ఉన్నారు కదా, ఒక జపాన్ అనండి, ఒక సౌత్ కొరియా, ఒక కెనడా, ఇజ్రాయిల్, ఇట్లాంటి దేశాలన్నీ మీ వద్ద కొంటారు. మాకేం కర్మ అని ట్రంప్ గారు చెప్పినట్టు మనం అనుకోవచ్చు క్లియర్గా. నాది ఒక ఇండిపెండెంట్ కంట్రీ, మేము ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఎదగడానికి ఏమేం కావాలో అది మేము చేస్తాం. రష్యాని చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాదండి, మీతో కలిసే మేము ఒక టెక్నాలజీని తయారు చేస్తాం. సుఖాయ్ 55 అది ఇది కాదు, S-400 కూడా మీ జాయింట్ వెంచర్. ఇప్పుడు ఎట్లా ఉందంటే, పుతిన్ గారు వస్తున్నారు అనుకోండి, రష్యా యుద్ధ విమానాలు ప్రతి ఒక్క దేశం వద్ద పర్మిషన్ తీసుకొని ఈ లైన్ క్లియర్గా ఉందా, ఎక్కడైనా తీవ్రవాదులు దూరుతున్నారా, వాళ్ళ మనకి ఏదైనా సమస్య అని మొత్తం వాళ్ళు సర్వే చేస్తూ, సర్వీలెన్స్ అనండి, సర్వే అనండి, వాళ్ళు క్లియర్గా చేస్తున్నారు. ఏదో ఒక దేశం తప్పుగా ఉందంటే, తప్పుగా ప్రవర్తిస్తే ఆ దేశాన్ని వాళ్ళు లేకుండా చేస్తారు. సరే, మాస్కో నుంచి నేరుగా ఢిల్లీకి రావాలి. అక్కడ ఆల్రెడీ రష్యాకు సంబంధించిన యుద్ధ రిపోర్ట్ భారత్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉన్న ఫెసిలిటీ నాసిక్లో ఉంది. నాసిక్కి వెళ్ళి మన కెపాసిటీ ఏంటి అంటే, సుఖాయ్ విమానాలు ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడే సుఖాయ్ విమానాలు తయారు చేయడానికి మన వద్ద ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అది సరిపోతుందా, ఆ ఫెసిలిటీస్ ఏంటి అని మొత్తం వాళ్ళు క్లియర్గా ఒక రిపోర్ట్ తయారు చేసి పుటిన్ గారికి ఇస్తారు. వాళ్ళు ఏమంటున్నారు? 50 to 60% భారత్ వద్ద టెక్నాలజీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళ వద్ద ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ టైంలో సుఖాయ్ 57 అనబడే 5th జనరేషన్ విమానాన్ని వాళ్ళు చాలా చాలా ఈజీగా తయారు చేయగలరు. అంటే మేక్ ఇన్ ఇండియా సుఖాయ్ 57 జరగవచ్చు. రష్యా మీద శాంక్షన్స్ కాబట్టి రేపు ఎవరైనా సుఖాయ్ 57 కావాలి, సుఖాయ్ 75 కావాలి అంటే భారతే మార్కెటింగ్ చేస్తుంది, భారతే తయారు చేసే అవకాశం ఉంది. అంటే ఆసియా ఖండంలో వాళ్ళకి భారత్ ఒక బ్రాంచ్ లాగా టెక్నాలజీ ఉంది, తయారు చేయగలరు, మీరు చేయగలరు. మీరు వాళ్ళ 5th జనరేషన్ విమానాల్ని తయారు చేయాలంటే ఎంత ఆల్రెడీ చేయాలి, ఎంత పరిజ్ఞానం ఉండాలి, ఎలాంటి ఇంజనీర్లు ఉండాలి. రష్యా నుంచి చేసి పయనీర్స్ అంతా రాకెట్ టెక్నాలజీ, విమానం అనండి, ఏదైనా వాళ్ళు పయనీర్స్, వాళ్ళు విమానం కోసం తయారు చేస్తున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీని కొనుక్కోవడం అనేది ఒక తెలివైన పని చేసే పని. మీరు మా కోసం రీసెర్చ్ చేయండి, కొత్త పరికరాలను తీసుకురండి, మేము మీ వద్ద ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీని మేము కొనుక్కుంటాము, మా భారత్లోనే తయారు చేస్తాము. ఇట్లాంటి ఒక ఒప్పందాలు, ఇట్లాంటి ఒక నెగోసియేషన్స్ కానీ, ఇట్లాంటి ఒక ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ భారత్ ఏనాడో చేసుకుంటూ చేయలే, ఇంకా ఏ దేశంతోనూ చేయలేదు. కానీ ఈరోజు మనం చేస్తున్నాము కాబట్టి ఇదంతా తట్టుకోలేకే ఒక్కొక్క దేశం కూడా ఈయన రాకుండా ఉండటానికి, ఈయనకి ఏదో ఒక అడ్డంకులు సృష్టించాలి అని, లేదంటే మీరు వెళ్ళడం సేఫ్ కాదు అని ఏదో ఒకటి చెప్తూనే వస్తున్నారు. భారత్ ఒక సూపర్ పవర్గా ఎదగడం వీరికి అందరికీ ఇష్టం లేక, సహించలేక ఏడుస్తూ వస్తున్నారు. ఈ రాజా పుటిన్ భారత్కి రాక కూడా ఆయనను ఆపగడానికి అన్ని రకాలుగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అంతిమ విజయం ఎవరిది అని మీరు అనుకుంటున్నారు? దీని గురించి మీరేమనుకుంటున్నారు? భారత్కి పుతిన్ రావడం సబబేనా, భారత్ పుతిన్తో ఈ రకమైన డీల్స్ చేయడం సబబేనా అన్నది మీరు కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.